చిన్నప్పుడే ఆ పిల్ల ముద్దుగా బొద్దుగా ఎంత బాగుండేది. ఒక్కతే పిల్ల. నీ ఏలకోట్లకి వాడు ఏలకోట్లు తోడైతే ఎంత లెక్క ఉండేది. దేనికైనా ప్రాప్తం ఉండాలి నాయనా. ఏమో ఇప్పటికీ శారదగారి అమ్మాయిని పాణికిచ్చి పెళ్లి చేసే ప్రాప్తం ఉందేవో బావా. ఒకరోజు పిల్లలకి ఏదో బిస్కెట్ లాంటి ఇచ్చి ఎత్తుకుపోవడానికి చూసిండు. సమయానికి నేను వచ్చేసరికి పారిపోయాడు. ఆడిని అట్టాగే వదిలేస్తే ఏదో ఒకరోజు మన ఆశ్రమంలో పిల్లల్ని ఎత్తుకుపోతాడు. ఏంటి గొడవ? ఇతనెవరో కొడుతున్నాడు చూడండి సార్. మా సూరిబాబు కొడుతున్నాడంటే నువ్వేదో తప్పు చేసి ఉండాలి. రే రండ్రా, నువ్వు వెళ్ళి బాబు, వీడి సంగతి మేం చూసుకుంటాం. బాగా బుద్ధి చెప్పినావు బాబు. ఆడింకో పాలి మన ఊరు వైపు కన్నెత్తి కూడా చూడ్డు. ముందే చెప్పబట్టి సరిపోయింది బాబాయ్, లేదంటే మన శరణాలయంలో పిల్లల్ని కిడ్నాప్ చేసేవాడు. అవునవును. అమ్మయ్యా, నేల గండం నుంచి బయటపడింది. ఏమిరా చెప్పుండావా? ఏంటి నాయనా? అట్టా అడుగుతావేందిరా? ఆ శారదగాడి ఫంక్షన్కి మన పాణిగాడిని పంపిద్దామనుకున్నాం కదా. అబ్బా, ఎన్నిసార్లు చెప్తావు నాయనా? ఆల్రెడీ నేను పొద్దున్నే పాణికి చెప్పడం జరిగింది. అందుకే వాడు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి రెడీ అవుతున్నాడు కూడా. మీకు రాను రాను చాదస్తం పెరిగిపోతుంది. చాదస్తం కాదు బావా, ముందు చూపు. పాణిబాబు మీద మీ నాన్నగారికి శ్రద్ధ నీకు లేదు. బాగా చెప్పుండావురా. ఐఎమ్ వెరీ సారీ నాన్న. శారదా అంకుల్ ఫంక్షన్కి నేను వెళ్ళడం లేదు, ఏమీ అనుకోవద్దు. అదేంటిరా? నువ్వు ఫంక్షన్కు పోవటానికి ఆఫీసు నుండి పెందలాడే వచ్చావని మీ నాయన చెప్తా ఉన్నాడే, ఎంతలోనేమైనాదిరా? అర్జెంటుగా మీటింగ్ పడింది తాతయ్య, నేను వెళ్ళక తప్పదు. ఒరేయ్, కంపెనీకి మనమే రాజులు, మనమే చక్రవర్తులం కదా. కావాలంటే రేపు పెట్టుకో మీటింగు. అలా ఉండదు తాతయ్య. కార్పొరేట్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఉండదు. కంపెనీ షేర్ హోల్డర్స్ అందరూ అర్జెంటుగా కలవాల్సిందంటే కలవాల్సిందే. పోనీ దానికి మీ నాయన పోతాడులేరా? లేదు తాతయ్య, నాన్నకి ఒంట్లో బాగోలేదట. శారదాంకుల్ ఫంక్షన్కి మీరే వెళ్ళొచ్చుగా అంటే వెళ్ళలేను అన్నాడు. మీకు ఇలాంటి ఫంక్షన్స్ అంటే ఇష్టం ఉండవంట కదా? అబే, అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నేను ఎలాగో ఈ మీటింగ్కి వెళ్ళాలి కదా అని ఫంక్షన్కి మైథిలిని పంపించేశాను. పంపించేసినావా? అవును తాతయ్య, ఇలా మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకని తనని పంపించేశాను. నాకు టైం అవుతుంది, వెళ్ళొస్తాను నాన్న, వెళ్ళొస్తాను తాతయ్య. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బుల్బుల్ పిట్ట, బుల్బుల్ పిట్ట. నాలాంటోడు షాకులో ఉన్నప్పుడు శత్రులాడకూడదు. తీక తెగుద్దేమనుకుంటున్నావా?
ఎవరితో అయితే వెళ్ళకూడదు అనుకున్నామో అదే వెళ్ళింది కదరా. హలో, పాణి వైఫ్ మైథిలిని మాట్లాడుతున్నాను. నా కార్ కళ్యాణ్ నగర్లో చెడిపోయింది. ఎవరైనా మనిషిని పంపించి షెడ్కి తీసుకెళ్ళండి, నేను ఆటోలో వెళ్తాను. థ్యాంక్ యూ. అయ్యో మర్చిపోయాను, ఈరోజు బంద్ కదా. పానీ ఫోన్ కూడా కలవటం లేదు. ఇప్పుడెలా? ఏమైంది మైథిలమ్మ? కార్ ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. అవునా? మీకు అభ్యంతరం లేకపోతే రండి, నేను దిగబెడతాను. ఎందుకు మైథిలమ్మ ఆలోచించడం? రండి. నువ్వు వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండడం వల్లే వాడు తిన్నగా నా ఇంటికే వచ్చి నా మీద చేయి చేసుకున్నాడు. రండమ్మా. పర్వాలేదులే, నేను ఎలాగోలా వెళ్తాను. ఎలా వెళ్తారు? ఈ రోజు పొద్దున్నుంచి బంద్ జరుగుతా ఉంది, ఒక్క ఆటో కూడా రాదు. మైథిలమ్మ, గొడవ మీతో కాదు, పానీతో. బంద్ హడావుడి ఎక్కువ కాకముందే రండి, నేను దిగబెడతాను. పరిస్థితులు బాగాలేవు, ఒంటరిగా ఇక్కడ ఉండడం మంచిది కాదమ్మా. ఎక్కడమ్మా? దిగబెడతాను.
చూసారా వాళ్ళని? ఆ, జేడీ కొడుకు కోడలు సింపుల్ గా బైక్ మీద వచ్చారు. ఫారెన్ లో పెరిగిన వాళ్ళు ఎంత సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నారో చెప్పడానికి ఇదొక మంచి ఎగ్జాంపుల్. థ్యాంక్స్ బసవా. అంత పెద్ద పదాలు ఎందుకమ్మా? మళ్ళీ తిరిగి ఎలా వెళ్తావు? ఇక్కడ గెస్ట్లకి ఏదో ఒకటి ఏర్పాటు చేస్తారులే. నువ్వు వెళ్ళు బసవా. సరేనమ్మా, జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. బాబు ఆగండి, బాబు ఆగండి. అదేంటి బాబు, ఇక్కడ దాకా వచ్చి మైథిలిని దింపేసి వెళ్ళిపోతున్నారేంటి? మీరు లోపలికి రావాల్సిందే. అది చూడు బాబు, మీరు ఏ సాకులు చెప్పినా నేను ఒప్పుకోను. కనీసం లోపలికొచ్చి 5 నిమిషాలు నిలబడి కూల్ డ్రింకో స్నాక్సో తీసుకోవాల్సిందే. పెద్దవాడిని అడుగుతున్నాను, కాదనకూడదు. అది కాదండి. ఇంకేం చెప్పొద్దయ్యా. బండి అలా పార్క్ చేసి రా బాబు. వచ్చి 2 నిమిషాలు నిలబడి కూల్ డ్రింక్ తాగి వెళ్ళిపోతే సరిపోతుందా? మంచి మాట చెప్పావు బాబు, అంతకన్నా కావాల్సిందేముంది? రండి, వెల్కమ్. అతను జేడీ గారు అబ్బాయి. అదేంటి మరీ అంత సింపుల్ గా చీప్ గా కనబడుతున్నాడు? అతని లైఫ్ స్టైలే అంతేనేమో. బాబు, నువ్వు అమ్మాయితో మాట్లాడుతూ ఉండు, నేను 1 minute వచ్చి జాయిన్ అవుతాను. ఓకే? అలాగే. అమ్మా, నువ్వు మాట్లాడుతూ ఉండు, ఇప్పుడే వస్తాను. లోపలికి ఎందుకు వచ్చావు బసవా? ఆయన నా మాట వినిపించుకుంటేనేగా. మైదులతో వచ్చి వెళ్ళిపోవడం ఏంటి? కనీసం ఒక కూల్ డ్రింక్ అయినా తాగి వెళ్ళిపోండి అని ఒకటే గొడవ. సరే సరే, కాసేపు ఫార్మాలిటీకి నిలబడి కామ్గా వెళ్ళిపో. అలాగే. జేడి కొడుకు కోడలనుకుంటా. కుర్రాడు కత్తిలా ఉన్నాడు. నిలబడింది చా. నమస్తే బాబు, బాగున్నారా? నా పేరు రాజాచంద్ర. నేను మీ నాన్నగారు గోల్ఫ్ కోర్సులో మెంబర్స్వి, మంచి ఫ్రెండ్స్ కూడా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మా నాన్న ఎవరనుకుంటున్నారు? అదేంటి బాబు అలా మాట్లాడుతున్నారు? జేడీయే కదా మీ నాన్నగారు. జేడీ ఎవరో నాకు తెలీదు. మా నాన్న పేరు సాంబయ్య, మాది పాలకొల్లు. ఏమైంది బాబు? చూడండి, నా పేరు బస్వా, మాది పాలకొల్లు. మా నాన్న పేరు సాంబయ్య. నేను జేడీ కొడుకుని కాదు. ఆ మాట అతనికి అర్థమయ్యేలా చెప్పండి. ఓ సారీ బాబు, మైథిలిని తీసుకొస్తే నువ్వే జేడీ కొడుకు అనుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ. మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళు అలానే అనుకోని ఉంటారు. కారు ట్రబుల్ ఇస్తే బసవ నాకు లిఫ్ట్ ఇచ్చాడు. ఇంతలోనే అలా ఎలా అపార్థం చేసుకుంటారు? సారీ అమ్మా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. బసవా, నువ్వెళ్ళు. జేడి గారి కొడుకు కాదంట,
ఎవరో బసవంట. ఆవిడికి తెలిసిన అబ్బాయి లిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడంట. అమ్మా భవానీ, సార్ లంచ్ ఏర్పాట్లు చూద్దాంరా. ఇప్పుడే వస్తానండి. క్యారీ ఆన్. హాయ్, నా పేరు కవిత. హాయ్. నేను మీ మావయ్య గారు అప్పుడప్పుడు క్లబ్లో కలుస్తుంటాం. మంచి ఫ్రెండ్స్ని కూడా. మీ వారు రాలేదు, బిజీ అనుకుంటా. ఇంపార్టెంట్ మీటింగ్ వల్ల రాలేకపోయారు. అలాగా. అవును, మీరు ఫారెన్లో ఉండొచ్చారంట కదా? అవునండి. ఫారెన్లో అంటే భర్తలతో పాటు బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారంట కదా? ఫారెన్లో కల్చర్ని యాజ్ టీజ్గా మీరు ఇక్కడ దింపేస్తున్నారు. భర్త బిజీగా ఉండేసరికి బాయ్ ఫ్రెండ్తో జాలీగా వచ్చారు. ఆయనే మీ భర్త ఏమోనని ఇక్కడ రూమర్ వచ్చేసరికి ఎక్కడ బండారం బయటపడుతుందోనని ఆ అబ్బాయి లిఫ్ట్ ఇచ్చాడు అంటున్నారు. షట్ అప్! ఏమైందమ్మా? ఏం లేదు బాబాయ్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నేను వెళ్ళటానికి ఏదైనా వెహికల్ అరేంజ్ చేయగలరా ప్లీజ్? అదేంటమ్మా, నా కారులో మా డ్రైవర్ డ్రాప్ చేస్తాడు. రామ్మా, రా. సరే. అనవసరంగా నువ్వు జేడి గారి కోడలతో పెట్టుకున్నావు. అయినా నీకేం తెలియకుండానే ఆ అమ్మాయి మీద నిందెలా వేశావు? ఏమో ఆ అబ్బాయి జేడి గారికి కూడా తెలిసిన అబ్బాయేమో. అందుకే అంత చనువుగా ఆ అబ్బాయి బండి మీద వచ్చి దిగింది. అందుకే నోరు భద్రంగా ఉంటే ఊరు భద్రంగా ఉంటుంది అంటారు. నా మాట విని ఆయన కోడలు వెళ్ళి ఆయనతో చెప్పకముందే నువ్వే ఆయనకి ఫోన్ చేసి క్షమించమని అడుగు. హలో. హలో, నేను కవితను మాట్లాడుతున్నానండి. గుర్తున్నానండి? మనం అప్పుడప్పుడు క్లబ్లో కలుస్తూ ఉంటాం. ఓ కవిత, ఎందుకు గుర్తులేవు? చెప్పండి. మీరు నన్ను క్షమించాలి సార్. ఫర్ వాట్? సారథి గారు ఇస్తున్న పార్టీకి నేను కూడా వచ్చాను సార్. అయితే మీ కోడలు ఎవరో బసవతో వచ్చింది. బసవతోనా? తను బసవ కాదు, మీ అబ్బాయే అనుకొని ఇక్కడ అందరం పొరపాటు పడ్డాం సార్. భర్త బిజీగా ఉండేసరికి బాయ్ ఫ్రెండ్తో జాలీగా వచ్చారు. అలా తెలియకుండా పొరపాటుగా అనేశాను సార్. ఇప్పుడు ఆలోచిస్తుంటే నేను కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇదంతా మీరు మనసులో పెట్టుకోవద్దు సార్, ప్లీజ్ సార్. కవిత, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఏదో నువ్వు అపార్థం చేసుకోవడం వల్ల నోరు జారావు. దీన్ని నేను అంత సీరియస్గా తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.